సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మరి అటువంటి కంటి చూపుకి చాలా ఈ రోజుల్లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కంటి సమస్యలు కూడా చాలా మంది ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మెరుగైన కంటి చికిత్స కోసం విజయవాడలోని డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ విజయవాడ నక్కల్ రోడ్లో మరి మంచి హాస్పిటల్ ఉంది. అక్కడికి వచ్చి మీరు కంటి వైద్యం గురించి చూపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మన ముందు ఉన్నారు, ఒక పేషెంట్ ఉన్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? మురళీధరరావు. నేను కేఎంరావు హై స్కూల్ బట్టిప్రోల్లో ఆ, సైన్స్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఓకే. గత 28 సంవత్సరాల నుంచి డయాబెటీస్, బీపీ ఉన్నది. ఉమ్, నేను రేపల్లో కంటి హాస్పిటల్లో చూపించుకుంటూ ఉన్నాను. ఆ, గోడవల్లో కూడా చూపించుకున్నాను. ఉమ్, రిటైనా కొంచెం ఇదిగా ఉంది ఉమ్, అన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ బాగా చూస్తారని డాక్టర్ సుబ్బారావు గారు ఉమ్. చూస్తారని వచ్చాము. ఎవరు చెప్పారు? ఎట్లా తెలుసుకున్నారు? మా వదిన గారు, మా షడ్గురు గారికి ఉమ్, జూపూడి మోహన్ కృష్ణారావు గారికి చేశారు ఆపరేషన్. ఆ, అట్లా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పరీక్షలు చేసి ఎడమ కన్ను బాగా చూపు ఇదిగా ఉందన్నారు. ఉమ్. ముడతలు పడి ఉందన్నారు. దానికి లేజర్ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పారు. మాస్టారు అంటే దాదాపు 28 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి డయాబెటిక్ గా ఉన్నారు. కంటి చూపు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది? డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత లేజర్ ట్రీట్మెంట్ చేద్దామని అన్నారు. ఉమ్, చేయంగానే మళ్ళీ మేము 6వ తారీఖు వచ్చాము. ఈ నెల మే 6న ఉమ్. 19వ తారీఖు రెండో ట్రీట్మెంట్ ఇద్దాం ఏం అన్నారు. చెప్పారు డాక్టర్ గారు? అప్పటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చెప్పారు డాక్టర్? ఫస్ట్ టైం వచ్చినప్పుడు డాక్టర్ గారు మెరుగ్గా ఉంటుంది, లేజర్ ట్రీట్మెంట్ తీసుకోండి, శుక్లాలు అనేది ఇంకా ఏర్పడలేదు ఓకే. అని చెప్పారు. దాంతో కన్ఫామ్ అయింది. చూపించారు. ఉమ్, ఈ మిషనరీలోనే ఎంత పార్ట్ వచ్చింది ఏంటి అని చూపించారు డాక్టర్ గారు. ఫొటోస్ ఆ ఫోటో చూపిస్తూ మూలంగా మేము సంతృప్తి చెంది లేజర్ ట్రీట్మెంట్ కి అనుకూలంగా స్పందించాము. ఓకే. చేపించుకున్న తర్వాత మళ్ళీ 19వ తారీఖు 3 సార్లు చేయాలి, ముడతలు పడిపోయింది అని చెప్పినారు. అది ఫస్ట్ తారీఖే టీవీ కళ్ళజోడు లేకపోకుండా చూడగలుగుతున్నాను. ఓకే. అది వరకు తలకాయ నొప్పి అది వచ్చేది. ఉమ్, పేపర్లు దిద్దాలన్నా కొంచెం దగ్గరగా పెట్టుకుని ఉమ్, కళ్ళజోడు దిద్దాల్సి వచ్చేది. ఉమ్, అలాంటిది లేకుండానే బాగుంది. ఉమ్. ఇవాళ రెండవ ట్రీట్మెంట్కి వచ్చాము 19వ తారీఖు. ఓకే. మూడో ట్రీట్మెంట్ కూడా 29 ఇస్తా అన్నారు. అప్పటికి బాగా నయం అవుతుందని మీరు చాలా తక్కువ రేటుల్లోనే డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇది మాకు ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ప్రతి వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూపించుకొని ఉంటే బాగుంటుంది అతి తక్కువ రేట్లలోనే అని నేను భావిస్తున్నాను. అంటే ఈ ఈ వీడియో చూసే ప్రేక్షకులకి మీరేం చెప్తారు? ఈ డాక్టర్ గారి గురించి కానీ హాస్పిటల్ గురించి కానీ ఎట్లా? అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఎక్కువ డబ్బులతో అవ్వదు, ఉమ్, మామూలు రీజనబుల్ గానే ఉంది అని చెబుతాను. ఓకే. ఎట్లా మరి ఇక డాక్టర్ గారు చికిత్స గురించి ఏమని చెప్తారు? డాక్టర్ గారి చికిత్స చాలా అద్భుతంగానే ఉంది. అంటే ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్ అయిపోయింది. వీటన్నిటికి మామూలుగానే ఉమ్, సింపుల్ గానే చేసేస్తారు అని అర్థమవుతుంది. ఓకే. ధన్యవాదాలండి మాస్టర్. మరి నమస్తే. ఈ వీడియో చూసే ప్రేక్షకులు కూడా ఇది విని మరింత మంది డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో కంటి వైద్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు డాక్టర్ బి సుబ్బారావు. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యరావుపేట, విజయవాడ. మా ఫోన్ నెంబర్ ఏమో 9441364655. ఇంతకుముందే మీరు చూశారు ఒక పేషెంట్ను. సో ఆయనకు 28 ఏళ్ల నుంచి షుగర్ ఉందన్నమాట. ఈ షుగర్ వల్ల కళ్ళు అన్ని రకాలుగా దెబ్బతింటాయి. సో ఈయనకేమైందంటే చూపు కేంద్రమే దెబ్బతినిపోయింది. దాన్నే మ్యాక్యులోపతి అంటాం, ఆర్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయితే. సో మామూలుగా అక్కడక్కడ రక్తనాళాలు ఏర్పడితే దాన్ని డయాబెటిక్ రెటినోపతి మైక్రో అన్యూరిజమ్స్ అంటాం. ఇప్పుడు ఒక్కసారి ఈ పేషెంట్ను చూడండి. ఈయన టీచర్ గారు
తర్వాత రేపల్లె దగ్గర బట్టి ప్రోల్లో టీచర్గా పనిచేస్తున్నారనమాట. ఓకే, ఆయనకి 28 ఏళ్ల నుంచి కూడా షుగర్ ఉంది. సో అందువల్ల షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏమి కంటి నరాలు చూపించుకోవాలి. దాన్నే ఫండస్ ఫోటో అంటాం. ఇది నార్మల్ గా ఉన్నదన్నమాట. ఇది చూడండి ఎలా ఉందో. ఓకే, అలాగే వీళ్ళు అంటే మేమంటే కంటి ఇంజక్షన్లు వేయము. డయాబెటిక్ రెటినోపతి అంటే లోపల అక్కడక్కడ రక్తనాళాలు ఉబ్బుతాయి, అక్కడక్కడ రక్తం చిట్లిపోతుంది, అక్కడక్కడ కొన్ని ఎక్సుడేట్స్ అంటాం. అంటే ఈ యొక్క లైపిడ్ పదార్థాలు రక్తనాళాల్లో నుంచి లీక్ అయిపోయి చూపు కేంద్రం కూడా దాని మీద పడతాయి అన్నమాట. దాన్ని చెప్పాను ఇంతకుముందు, మ్యాక్యులోపతి అంటాం. సో ఎక్కువ కాలం నుంచి షుగర్ ఉన్న వాళ్ళకు ఈ మ్యాక్యులా దెబ్బతినిపోయి చూపు దెబ్బతింటది అనమాట. రఫ్ గా చెప్పాలంటే ప్రతి ఇయర్ కు 4 నుంచి 5% అంటే డయాబెటీస్ లో ఉన్న వాళ్ళల్లో రెటీనా కంటి నరము డ్యామేజ్ అవుతూ ఉంటది. సో ఈయనకు ఇంతకుముందు చెప్పాం 28 ఇయర్స్ అంటే దాదాపు ఇప్పుడు ఈయనకు 80-90% వీక్ అయిపోయింది అనమాట. సో ఈయనకు చూపు కేంద్రమే. మామూలుగా అయితే మిగతా వాళ్ళు ఎన్నో పెద్ద హాస్పిటల్ గా వీళ్ళందరూ మీరు డయాబెటిక్ మ్యాక్యులా అంటానే కంట్లో ఇంజెక్షన్ వేస్తారు. ఇది ఒక ఆయన మొన్న కంట్లో ఇంజెక్షన్లు వేయించుకొని వచ్చాడు. ఒక 5 ఇంజెక్షన్లు 1,60,000 ఖర్చు పెట్టి. చూడు ఎలా అయిపోయిందో. ఉన్న చూపు కూడా పోయిందనమాట. తర్వాత ఎవరో చెప్తే మన దగ్గరికి వచ్చాడు. తర్వాత వాళ్లకు ఈయనకు కూడా ఇంప్రూవ్ చేశాం. ఇది ఒక కన్ను, ఇంకొక కన్ను కూడా చూడండి ఎలా ఉందో. ఇది ఇంజక్షన్లు వేసుకొని ఒక్కొక్క ఇంజక్షన్ కు ఒక్కొక్క కంటికి 33 నుంచి 50,000 20,000 అలా వేస్తారు. మేమేమో ఒక్క సెట్టింగ్ కు 2 కళ్ళకు కలిపి కూడా 8-9 వేలు వేస్తాం అన్నమాట. తర్వాత ఇప్పటికి కొన్ని వందల వేల మందికి మనము ఈ షుగర్ పేషెంట్లకు లోపల డయాబెటిక్ రెటినోపతి అనేది నయం చేశామన్నమాట. వీళ్ళు 5 ఇంజక్షన్లే కాదు, వీలైతే ఒక్కొక్క కంటికి 10 కూడా చెప్తారనమాట, 10 ఇంజక్షన్లు. సో దానివల్ల అనేక రకాల కాంప్లికేషన్లు అవుతుంది. పాపం పేషెంట్లు తెలియక వెళ్ళి వాళ్ళు చెప్పడం కూడా ఏమి ఇంకా ఇదే ట్రీట్మెంట్, ఇంకా మీకు ఏమి లేదు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దని కూడా చెప్తుంటారనమాట కొంతమంది వేసేవాళ్ళు. ఇప్పుడు మీ ముందే చూపించాను, ఒక్కొక్కరికి ఉన్నది కూడా పోతుంది అనమాట. ఈయన అదే చెప్పాడు. ఈయన ఉండవల్లి దగ్గర ఒక హోటల్ నడుపుతూ ఉంటాడు అనమాట. సార్ తెలియక వెళ్ళాను, ఇది ₹1 కూడా తగ్గలేదండి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను, ఇది బందర్ రోడ్ లో అని చెప్పాడనమాట. సో ఈయన ఇప్పుడు ఆయన వెహికల్ కూడా ఆయన నడపగలుగుతున్నాడు అనమాట. ఇది ముందు అసలు 1 మీటర్ దూరం కూడా కనపడేది కాదు. సో అలాగే కొంతమందికి ఈ కంప్యూటరు సెల్ ఫోన్ వాడడం వల్ల కూడా చూడండి చూపు కేంద్రం దగ్గర ఏ విధంగా డ్యామేజ్ అయిందో. దీన్నే సెల్ ఫోన్ ఇండ్యూస్డ్ మ్యాక్యులోపతి అంటాం, లేదా రెటినల్ డ్యామేజ్ అంటాం అనమాట. సో వీళ్ళకి కూడా మనము లేజర్ ఇచ్చి, వీళ్ళంతా చిన్న పిల్లలే, 14-15 ఏళ్ళే అనమాట. సో వీళ్ళకి కూడా మనము నయం చేస్తుంటాం. అలాగే కొంతమందికి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయితే ఇది చూడండి ఎలా ఉందో. మొత్తం చూపు కేంద్రమే కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో ఇటువంటి వాళ్ళకు కూడా మనము లేజర్ ఇచ్చి కొంతవరకు ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే, మీకు ఏ మాత్రము షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఏమి ఎక్కడికి ఇది మీరు వెళ్ళినా కూడా మీకు వాళ్ళు 1 సారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, 5వ సారి అయినా కూడా మీరు కనుక్కొని మా లాంటి దగ్గరికి వస్తే హాస్పిటల్కు మేము లేజర్ ట్రీట్మెంట్ ఇస్తాం. అది కూడా ఎక్కువ సార్లు కాదు, 3-4 సార్లు మ్యాక్సిమం అనమాట. సో 100కి 80 వంతుల ఇంప్రూవ్మెంట్ కూడా కొందరికి వస్తుంది అనమాట. సో ఇది మేమిచ్చే లేజర్. ఇది దీన్ని ఇన్ఫ్రారెడ్ లేజరు అంటాం అనమాట. ఇది ఈ ఇన్ఫ్రారెడ్ లేజరు తర్వాత అంటే ప్రపంచంలో రెటీనాకు ఇచ్చే లేజర్లలో అన్నిటికన్నా వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉన్నది ఇదే అనమాట, ఇన్ఫ్రారెడ్ లేజర్ అంటాం. అంటే దీంట్లో 5 రకాలు ఉంటాయి. ఇది బ్లూ కలర్ లేజర్ అని, గ్రీన్ లేజర్ అని, ఎల్లో లేజర్ అని, రెడ్ లేజర్ అని, ఇన్ఫ్రారెడ్ లేజర్. ఇదేమంటే
ఈ లేజర్ ఇచ్చేటప్పుడు ఏ మాత్రం ఫ్లాష్ లైట్లు రావన్నమాట. అలాగే చూపు కేంద్రం దగ్గర పనిచేసే లేజరు ఇది ఒక్క లేజరే అన్నమాట. మొన్న ఒక పేషెంట్ వచ్చారు, చూపు కేంద్రం దగ్గర రంధ్రాలు కూడా పన్నాయి, వాటినే మ్యాక్యులార్ హోల్స్ అంటాం. హైదరాబాద్ నుంచి వచ్చారు, వాళ్లకు 2 ఆపరేషన్లు చేసి ఏం ఇంప్రూవ్ కాలే. సో అటువంటి వాళ్ళకు కూడా మనము లేజర్ ఇచ్చి కొంత ఇంప్రూవ్ చేసామన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే, షుగర్ ఉంటే అంటే మీ షుగర్ డాక్టరు చెప్పకపోయినా తప్పనిసరిగా ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి ఈ కంటి రెటీనా పరీక్ష చేసుకోవాలి. అలాగే మేమేమంటే ఇట్లా ఫోటోలు కూడా ఇస్తామన్నమాట. ఇంకొకటి ఓసిటీ అంటాం. సో దాంట్లో ఎక్కువ తెలియదు అనమాట, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు. అలాగే లేజర్ కూడా హాఫ్ అన్ అవర్ లోనే అయిపోతుంది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కొక్క కంటికి 4,000 5,000లోనే అయిపోతుంది. 40,000 50,000 ఎక్కడ, ఒక్కొక్క కంటికి 4,000 5,000 ఎక్కడ. ప్లస్ ఇంజక్షన్ కన్నా అనేక రెట్లు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. తర్వాత మీరు ఇంతకుముందు ఎక్కడన్నా చేపించుకొని ఇంజక్షన్ నుండి బాధపడినా కూడా మళ్ళా కూడా రావచ్చు అనమాట మా దగ్గరికి. సో ఇది మీరందరూ తెలుసుకోవాలి. అలాగే మీరు మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ ఎవరున్నా చెప్పొచ్చు, మీరు ఎక్కడైనా తిరిగి రావచ్చు అనమాట. ఏమి ఇంతకన్నా బెటర్ ట్రీట్మెంట్ అనేది ఉండదన్నమాట. ఈవెన్ కొంతమందికి రక్తం గడ్డలు కట్టిన వాళ్ళకు కూడా దాన్ని ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో వాళ్ళకు కూడా రక్తం కరిగించాం, ఒక్కోసారి పొరలు ఏర్పడతాయి. సో వాళ్ళకు కూడా మనము ఇంప్రూవ్మెంట్ అనేది చేశామన్నమాట. సో అందువల్ల మీరు తెలుసుకోవాల్సిందంటే, ఎటువంటి డయాబెటిక్ రెటినోపతి ఉన్నా కూడా మా దగ్గరకు వస్తే మేము చాలా వరకు కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తామన్నమాట. తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇవన్నీ కూడా మీకు అదే రోజు ఇవ్వగలం, లేదంటే నెక్స్ట్ డే. అన్నీ కూడా లేజర్ గీజర్ ఎవ్రీథింగ్ కూడా ఒక 40 నిమిషాల్లోనే అయిపోతాయి. కళ్ళజోడు కూడా కావాలన్నా కూడా ఒక 1 అవర్ లోనే ఇచ్చేస్తాం, స్టాండర్డ్ పవర్స్ అన్ని. ఆపరేషన్ కూడా మీకు వితిన్ అదే రోజు చేస్తాము. తర్వాత ఆపరేషన్ మొత్తం కూడా వీడియోలో చూపిస్తాము. తర్వాత ఫారిన్ లెన్స్ అంటే మీ ముందే ఓపెన్ చేసి కంటి లోపల అమరుస్తామన్నమాట. అలాగే ఒక్కోసారి బ్రాంచ్ రెటినల్ వీన్ అక్లూజన్ అంటాం, అలాగే సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అంటాం. అలాగే మొన్న ఒక ఆయన సిఎస్ఆర్ సెంట్రల్ సీరస్ కోరియో రెటినోపతి మస్కట్ నుంచి వచ్చాడనమాట. మన దగ్గరికి రాకముందు 3 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు వేరే పెద్ద హాస్పిటల్లో. సో ఆయనకు కూడా ఇంప్రూవ్ చేశామన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మా సర్వీస్ను ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే కంటి గురించి అనేక బుక్స్ కూడా రాసాం. ఇదేమో గ్లకోమా గురించి మన ఇండియాలోనే ఒకే ఒక బుక్ అన్నమాట, ఏది రీజనల్ లాంగ్వేజ్ లో తెలుగులో రాసాం, నీటి కాసుల గురించి. అలాగే శుక్లం గురించి కూడా మనము ఏది బుక్ రాసాం, అంటే ఎన్ని రకాల శుక్లాలు, ఎటువంటి వాడాలి, ఎటువంటి అద్దాలు వాడాలి, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇది. అలాగే ఈ కంటి మొత్తాన్ని కలిపి కూడా ఇది ఈ పుస్తకం రాసామన్నమాట. అంటే మీకు ఒక 1000 కలర్ ఫోటోలు ఉంటాయి దీంట్లో. అలాగే ఈ ఫోటో ఇది కూడా ఇది 2007లోనే రిలీజ్ చేశామన్నమాట. ఇది మన అంతకుముందు ఆర్థిక మంత్రి రోసే గారు దీన్ని రిలీజ్ చేశారనమాట ఈ బుక్. తర్వాత అందువల్ల ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ముందు ఒకసారి చూపించుకుంటే మీకు ఒకటేమంటే టైం ఆదా అవుతుంది, మనీ ఆదా అవుతుంది, ఎక్కువ చుట్లు తిరగాల్సిన అవసరం లేదు. తర్వాత అన్ని మంచి మందులు రాసిస్తాం, లేజర్ ఇస్తాం. సో అందువల్ల ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యరావుపేట, విజయవాడ. ఫోన్ నెంబర్ 9441364655. మళ్ళీ మేము కూడా ఈ ఎండి ఇవన్నీ కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో చేశామన్నమాట ఢిల్లీలో. అలాగే అక్కడ మళ్ళా రిజిస్ట్రార్ గా సీనియర్ రెసిడెంట్ గా అక్కడే 3 years చేశాం. ఆ తర్వాత జపాన్ లో వన్ ఆఫ్ ది ప్రపంచ నెంబర్ 1 ఐ స్పెషలిస్ట్ డాక్టర్ అకిరా మమోసి దగ్గర స్పెషల్ ట్రైనింగ్ పొందామన్నమాట. సో ఇవన్నీ తీస్తే మన యొక్క తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఉపయోగపడాలని మనము ఈ విజయవాడలో పెట్టామన్నమాట. నమస్తే అండి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.